ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः 44వ పేజీ 9వ అనువాకం ऋतं च स्वाध्यायः प्रवचने च सत्यं च स्वाध्यायः प्रवचने च तपश्च स्वाध्यायः प्रवचने च दमश्च स्वाध्यायः प्रवचने च शमश्च स्वाध्यायः प्रवचने च अग्नयश्च स्वाध्यायः प्रवचने च अग्निहोत्रं च स्वाध्यायः प्रवचने च अतिथयश्च स्वाध्यायः प्रवचने च मानुषं च स्वाध्यायः प्रवचने च प्रजा च स्वाध्यायः प्रवचने च प्रजनश्च स्वाध्यायः प्रवचने च प्रजातिश्च स्वाध्यायः प्रवचने च सत्यमिति सत्यवचारातीतरः चारातीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्यायः प्रवचने एवेति नाको मौद्गल्यः तद्धि तपस्तद्ध तपः అక్కడ స్వరం నాకో అకో మీద పైన ఉండాలి, స్వరం గీత ఉండాలి. కొన్ని స్వరాలు తప్పున్నాయి ఈ పుస్తకంలో, కొన్ని మంత్రాలు కూడా లేవు. కో పైన ఇది ఉండాలి. నాకో పైకి వెళుతుంది. తర్వాత ఋతం అనేటువంటిది మనం తెలుగులో ఋతం చదువుతాం. ఋతం అని చదవకూడదు, రితం అని చదవాలి. అచ్చుల్లో వచ్చేటటువంటి ఋతం
రు అని చదవాలి. రకారానికి కొమ్మిచ్చి చదివితే రు అని చదవాలి. రు రు. మన తెలుగులో రు రు అంటాం. ఆ రు ఉచ్చారణ చేయకూడదు. రితం అనాలి. వైదిక ఆచారాన్ని గురించి ఈ యొక్క అనువాకంలో చెప్తున్నారు. 9వ అనువాకంలో చాలా ముఖ్యమైనటువంటి కర్మలు చేయవలసినటువంటివి, ప్రతి ఒక్క వ్యక్తి అనుసరించవలసినటువంటివి, సమాజ శ్రేయస్సు కొరకు, వ్యక్తి శ్రేయస్సు కొరకు. వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు వేరు కాదు. వ్యక్తి శ్రేయస్సే సమాజ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు. కనుక మన క్షేమమే సమాజ క్షేమం, సమాజ క్షేమం మన క్షేమం. అలా ఉండాలి అంటే ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి, ఒక వ్యక్తి ఎటువంటి ఆచరణ కలిగి ఉండాలి, జీవిత పద్ధతి ఎలా ఉండాలి అని చెప్పి గురువు గారు విద్యార్థికి చెప్తున్నారు. ఇక్కడ ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ. స్వాధ్యాయం అంటే మన యొక్క శాస్త్రాలను చదవడం. మనం పుట్టిన చోట మనకంటూ ఒక శాస్త్రం ఉన్నది, జీవన విధానం ఉన్నది. ఆ జీవన విధానం రావడానికి వేదాలు ఆధారం. ఆ వేదాల నుంచి వచ్చినటువంటిది దాన్ని శాస్త్రం అంటారు. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం అన్నారు. వేదం అనే దానికి శాస్త్రం అని ఎందుకు పేరు వచ్చిందంటే, వేదం మనని శాసించి రక్షిస్తుంది. శాసనాత్ శాసించి, త్రాయతే రక్షిస్తుంది. శాసించి రక్షించేది తల్లిలాగా. తల్లి ఏం చేస్తుంది? శాసిస్తుంది తన పిల్లవాడిని. ఎందుకు శాసిస్తుంది తల్లి? పిల్లవాడి క్షేమం కోసం శాసిస్తుంది. కనుక వాడిని రక్షించడం కోసం తల్లి పిల్లవాడిని శాసిస్తుంది. వేదమాత 1000 తల్లులతో సమానం. సహస్ర హితైషిణీ మాత అన్నారు. వేదమాత 1000 తల్లులతో సమానం. అంటే ఆ వేద వాక్కు మన క్షేమం కోసం, మనం రక్షించడం కోసం వచ్చింది అన్నారు. మరొక అర్థం ఏమిటంటే, శాస్ అంటే బోధన. బోధన చేసి మనను రక్షిస్తుంది. ఏం బోధిస్తుంది? ఇలా జీవించు, ఇవన్నీ చెయ్యి, ఇవి చెయ్యకు అని చెప్పి మనకు బోధిస్తుంది వేదం. బోధించి రక్షించేది అన్నారు. మనల్ని కాపాడుతుంది అన్నారు. ఏ రోజునైతే మనం ఈ యొక్క వేదాలని, శాస్త్రాన్ని మనం మర్చిపోతామో, శాస్త్రాల్లో చెప్పినటువంటి పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా ఆ శాస్త్రంలో నుంచి వచ్చినట్టువే. ఇవన్నీ కూడా వేదం ఒక మూలం అయితే దాని నుంచి వచ్చినటువంటి కొమ్మలే ఈ పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు ఇవన్నీ కూడా. వేదం ఒక చెట్టు లాంటిదైతే దానికి వచ్చినటువంటి కొమ్మలు భారతం, రామాయణం, భాగవతం, దాంట్లో నుంచి వచ్చినటువంటి వారి వారి భాషల్లో వాళ్ళు అనువదించారు. కనుక మన రామాయణం చదివినా వేదం చదివినట్లే, భారతం చదివినా వేదం చదివినట్లే, భాగవతం చదివినా వేదం చదివినట్లే. 36 పురాణాల్లో భాగవత పురాణమే కాదు, 36 పురాణాల్లో ఏ పురాణం చదివినా వేదం చదువుతున్నట్లే. ఎందుకని? అన్ని వేదాల యొక్క సారం అన్నారు. భగవద్గీత చదివినా కూడా వేదం చదివినట్లే, ఉపనిషత్తులు వేదం చదివినట్లే. ఇది యజుర్వేద ఉపనిషత్తు. మనం యజుర్వేదం చదువుతున్నాం ఇప్పుడు. కనుక ఈ వేదాలన్నీ కూడా మనకు 4 వేదాలు జీవన విలువలకు మూలం అన్నాం. జీవన విలువలకు మూలం అన్నారు. ఎలా ఉండాలిట చెప్పారు ఇక్కడ గురువుగారు. వైదిక ఆచారం అంటారు దీన్ని. భారతదేశంలో పుట్టినవారు వేదాన్ని గౌరవిస్తూ ఆ వేదంలో చెప్పినటువంటి ఆచారాలను పాటించేవాడు కనీసం, పూర్తిగా పాటించలేకపోయినా కనీసం పాటించాలనే ఉత్సుకతో ఉంటూ
కొంచెం కొంచెంగా పాటిస్తూ ఉంటే అతన్ని వైదిక అంటారు. వైదిక. మనందరం ఎవరం? వైదికులం. వైదికులంటే ఎవరు? వేదాన్ని ఆదరించి గౌరవించి పాటించేవారు వైదికులు అని అర్థం. ఇప్పుడు మనం ఎవరు అని చెప్పాలి? నేను తమిళియన్ అండి అని చెప్పకూడదు. అవన్నీ తర్వాత వచ్చినటువంటివి. మనం భారత సంప్రదాయంలో పుట్టిన వాళ్ళం వైదికులం. వేదానికి ఇక్కడ ఆధారం కనుక ఈ వేద పరంపరలో పుట్టాం కనుక మనం వైదికులం. అందరికంటే మీరు ముఖ్యమైన వైదికులు. ఎందుకంటే మీరు చదువుతున్నారు కదా ఉపనిషత్ శ్రద్ధగా, కనుక మనం వైదికులం అన్నారు. అందుకని క్యాస్ట్ కాదు ఇది. వైదికులం అంటే ఇక్కడ వేదానికి సంబంధించిన వారం, వేద పరంపరలో నుంచి వచ్చిన వారం. వేదాన్ని మన ఋషులు విన్నారు, ఆ ఋషుల యొక్క పిల్లలం మనం. మన తాతలందరూ ఋషులు అనమాట. కనుక మనం వైదికులం అన్నారు. ఎలా ఉండాలట? వైదిక ఆచారం, స్వాధ్యాయ ప్రవచనం. వేదాలను చదువుకుంటూ ఆ వేదాలు డైరెక్ట్గా చదవలేకపోయినా కూడా కనీసం ఆ వేదాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి చూసారా, అనేక మంది రాసిన గ్రంథాలు ఉన్నాయి కదా, అవైనా చదవచ్చు. ఏ పురాణమైనా చదవచ్చు. దానికి ఇప్పుడు మీరు లలితా సహస్రనామం చదివేది ఎక్కడి నుంచి వచ్చింది? అది వేదాల సారమే. విష్ణు సహస్రనామం వేదాల సారమే. ఇప్పుడు మనకు స్వాధ్యాయం ఏమిటంటే అందరికీ, చాలామందికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, రుద్రపారాయణం. ఈవెన్ రుద్రం కూడా యజుర్వేదం నుంచి వచ్చినదే. కనుక మనం ఇక్కడ చేసేటటువంటి అన్నీ కూడా వేదాలే ఆధారం. స్వాధ్యాయ ప్రవచనం అంటే మనం పఠనం చేయడం, ముందు చిన్నప్పటి నుంచే శ్లోకాలు మంత్రాలు నేర్చుకోవడం. చిన్నగా మనం మొదలు పెడతాం. ఇక్కడి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం నుంచి మొదలు పెడతాం. ఏదో ఒక భాతం, సుప్రభాతం, ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. స్తోత్రాలు ఉదయాన్నే లేవంగానే సుందరకాండ పారాయణము, ఆదిత్య హృదయము, కొన్ని స్తోత్రాలు నీకు ఏ దేవుడి ఇష్టమో ఆ దేవుడికి సంబంధించినటువంటివి చదువు. ఇదే చదవాలి అని చెప్పి లేదు. ఎవరెవరికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవుడికి సంబంధించింది. నువ్వు దేవి భక్తుడు అనుకో, దేవి భక్తుడు అయితే దేవి పురాణం చదువు, లలితా సహస్రనామం చదువు. నువ్వు విష్ణు భక్తుడు అయితే విష్ణు పురాణం చదువు, విష్ణు సహస్రనామం చదువు. శివభక్తుడు అయితే శివపురాణం చదువు. రుద్రం నేర్చుకో, చాంట్ చేయి. రుద్రం చదవడం కష్టం అనుకుంటే దానికి చాలా నియమాలు కావాలి కనుక ఆ శివుడికి సంబంధించిన స్తోత్రాలన్నీ నేర్చుకో. శివ స్తోత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్తోత్రాలు, మనకి ఎన్ని స్తోత్రాలు వచ్చు. శివుడి స్తోత్రాలు పుస్తకం చూడకుండా చెప్పాలి స్తోత్రాలు. అందుకని చిన్న పిల్లప్పటి నుంచి నేర్పితే వాళ్ళ కంఠాపాఠం అయిపోతుందన్నమాట. అది స్వాధ్యాయం అంటే. మనం నేర్చుకొని ఏం చేయాలి? తాతలు ఏం చేయాలంటే మనవరాళ్ళకి నేర్పాలి. తల్లిదండ్రి పిల్లలకి నేర్పాలి. మనం చిన్నప్పుడు కంఠపాఠం చేసి ఉంటే మనం పూజ చేసేటప్పుడు చాంట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పిల్లలు వింటారు. విని వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. అది స్వాధ్యాయ ప్రవచనం అన్నారు. తల్లిదండ్రులైనా నేర్పచ్చు, లేకపోతే మనకు రాకపోతే కనీసం బాగా నేర్పడం. తప్పుగా ఎందుకు మనం నేర్పడం? వాళ్ళకి గురువు గారి దగ్గరికి పంపిస్తే, శ్లోక క్లాస్కి ఎక్కడికైనా పంపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నప్పుడైతే నేర్చుకుంటారు, మన మాట వింటారు. తర్వాత వాళ్ళ మాట మనం వినాలి కదా. అందుకని 8 ఏళ్ల లోపు 10 ఏళ్ల లోపు నేర్పాలి పిల్లలకి. వాళ్ళని శ్లోక క్లాసు పంపించడమో, లేకపోతే శ్లోక క్లాసు ఎవరు చెప్పేవాళ్ళు దగ్గరలో లేరనుకోండి, ఒక సీడీ కొని ఇంట్లో వేస్తూ ఉంటే వాళ్ళ చెవులో పడితే చాలు. నాకొద్దు తాతయ్య అంటాడు వాడు. అందుకని వాడికి చెప్పకుండా ఏం చేయాలంటే ఆ సీడీ ప్లే కిందకి చేసామంటే వాడికి తెలియకుండా నా ఇంట్లో ఆ రింగ్ అంటుంటుంది. ఆ స్తోత్రాన్ని వాడి చెవుల్లో పడతాయి. ఏదో ఒక రోజుకి వాళ్ళకి వినాలనిపిస్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయి? సంస్కారాన్ని ఇస్తాయి, మనిషిలో దైవభక్తిని పెంచుతాయి, మంచి నడవడికని అలవాటు చేస్తాయి మనిషికి. కనుక స్వాధ్యాయ ప్రవచనేచ. అంతేకాదు ఋతం అన్నారు. యథాశాస్త్రం జ్ఞానం నువ్వు తెలుసుకోవలసినది. అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పూర్వ భాగం వేద, ఉత్తర భాగం వేద,
ఇవన్నీ ఇట్లా ఏం చెప్పబడిందని చెప్పి కొంచెం తెలుసుకోవాలన్నమాట. ఋతంచ స్వాధ్యాయం సత్యం అన్నారు. చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పిన దాన్ని అనుష్ఠానం చేయడం. ఏదైతే చెప్తారో అదే అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి అని అర్థం. సత్యం అంటే ఆచరణలో పెట్టాలి. ఒక పౌరాణికుడు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆ శ్రోతలందరికీ చెప్తున్నాడు, ఆహారంలో ఉల్లిపాయలు తినకూడదు అని. ఇటువంటి ఆహారం తినాలి, ఉల్లిపాయలు తినకూడదని చెప్పాడు. భార్య కూడా వస్తుంది ఆయనతో పాటు వినడానికి ఉపన్యాసం. ఆవిడ ఇంటికి వెళ్ళి తర్వాత నుంచి ఉల్లిపాయలు వేయడం మానేసింది. ఆయన అడిగాడు, ఏమిటే ఉల్లిపాయలు వేయలేదన్నాడు. మీరు చెప్పారు కదండి మొన్న ఉపన్యాసంలో ఉల్లిపాయలు తినకూడదని. ఆయన అన్నట్ట, ఒసేయ్ పిచ్చిదానా, వాళ్ళకి చెప్పానే, మనకు కాదు అన్నాడట. ఆ పిచ్చి జనం కోసం చెప్పాను, మనకెందుకు అన్నట్ట. అలా అంటే ఏమిటి అర్థం? సత్యం పాటించడం లేదు అని అర్థం. సత్యం ఏమిటి అంటే ఏదైతే నేను విన్నానో శాస్త్రంలో విధి నిషేధాలు, విధిని పాటించడం, నిషేధాన్ని పాటించకుండా ఉండడం, అది సత్యం అంటే ఇక్కడ. తర్వాత తపహ అన్నాడు. తపస్సు, కష్టపడడం అన్నమాట. శరీర పీడనం అంటారు, ఉపవాసాలు చేయడం, ఇవన్నీ కూడా మౌనంగా ఉండడం. మన శరీరాన్ని మనమే కొంత కష్టానికి గురి చేస్తాం, మనంతటా మనమే. విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ అంటారు ఇంగ్లీష్లో. విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ ఆస్టెరిటీ అంటారు. ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, దోమలు కుడుతున్నా కూడా క్లాసులో కూర్చున్నారు కదా మీరు ఇప్పుడు, ఇది తపస్సే కదా. అందుకని ఎట్లా కొట్లా కప్పుకొని దోమ కుట్టకుండా కూర్చొని తపస్సే. ఒక దోమ కుట్టిందనుకోండి, పూజ్య స్వామీజీ అంటుంటారు, దయానంద స్వామీజీ, దోమ కుడితే మంచిదే, నువ్వు బ్లడ్ డొనేషన్ చేస్తున్నావు అనుకో అన్నారు. ఒక దోమ వచ్చి కుట్టిందనుకోండి, బ్లడ్ డొనేషన్ చేస్తున్నావు నువ్వు. ఆ దోమట గర్భిణీట, ప్రెగ్నెంట్ మస్కిటో ఓన్లీ ఆ మనుషుల యొక్క రక్తాన్ని తాగుతుందట. మిగతా దోమలన్నీ కూడా చెట్లను యొక్క రసం ఉంటుంది చూస్తారు, ఆ శాప్ని, అవి తాగుతాయి. అవి మన దగ్గరికి వచ్చే దోమలన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నమాట. అందుకని కొంచెం ఏదైనా తాగిందనుకోండి, పర్వాలేదు డొనేషన్ చేశాను అన్నారు అని చెప్పనుకోండి, అది కూడా తపస్సే. అట్లని చెప్పి పూర్తిగా బ్లడ్ ఇవ్వకండి. ఓకే. తపహ. దమహ అన్నారు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి మనిషికి. కళ్ళు, కాళ్ళు, ముక్కు, చేతులు, నాలుక, ఇవన్నీ కూడా స్పర్శ, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏది చూడాలి, ఏది వినాలి, ఏది తినాలి, ఏది చూడకూడదు, ఏది వినకూడదు, ఏమి చెయ్యకూడదు, ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్ అన్నమాట. క్రమశిక్షణ ఉండాలి వాటికి. అసభ్యమైనటువంటి చిత్రాలు చూడడం, అసభ్యమైనటువంటి అశ్లీలమైనటువంటి సాహిత్యాన్ని చదవడం, అశ్లీలమైన పదాలు వాడటం, అశ్లీలమైనటువంటిది ఏది కూడా మనం చేయకూడదు అన్నారు. అలా మనస్సుని నిగ్రహించడం అన్నమాట. ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించడం నేర్చుకోవాలి. ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి మాత్రమే తన జీవితాన్ని సాఫల్యం చేసుకోగలడు. ఇంద్రియాలు మనిషిని బలహీనం చేస్తాయి, వాటిని గనక సరియైన మార్గంలో నడిపించకపోతే. అందుకని వాటిని గుర్రాల్లాగానే కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పాడు, ఇంద్రియాణి హయానాహు అన్నాడు. ఇంద్రియాలు గుర్రాలతో సమానంట. గుర్రాలు ఎట్లయితే పరిగెట్టిపోతూ ఉంటాయో అటు ఇటు, వాటికి కళ్ళెం వేయాలి. మనస్సు అనే కళ్ళెం వేసి బుద్ధి అనే సారథి కూర్చోవాలిట వెనకాల. బుద్ధింతు సారథి విద్ధి మనఃప్రగ్రహమేవచ. మనస్సు అనే ప్రగ్రహాన్ని కళ్ళెం వేసి ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. ఈ సినిమా చూడచ్చా వద్దు, ఈ సీరియల్ చూడాలా వద్దా వద్దు, ఈ భోజనం చేయొచ్చా చేయకూడదా, ఈ ఆహారం తీసుకోవచ్చా తీసుకోకూడదా, అట్లా నియమం ఉండాలి. నియమాలు ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యవంతుడవుతాడు, మానసికంగా శారీరకంగా. కనుక ఇంద్రియాలని మనస్సు నిగ్రహించాలి, మనస్సుని బుద్ధి నిగ్రహించాలి. అందుకని తర్వాత ఏమన్నారు? శమః అన్నారు. శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. మనోనిగ్రహం కూడా చాలా అవసరం. మనస్సు నిగ్రహం లేని వ్యక్తి, చాంచల్యమైన మనస్సున్న వ్యక్తి అనేక రకమైనటువంటి దోషాలకు పాల్పడతాడు.
కనుక శమః అన్నారు. మనోనిగ్రహం కావాలి, మనస్సు నిశ్చలత కావాలి, మనసు ప్రశాంతత కావాలి, ఆ మనసు స్పష్టత కావాలి మనస్సులో. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో మనస్సు కూడా నిగ్రహంగా ఉంటుంది. మనోనిగ్రహం అనేటువంటిది చాలా అవసరం అన్నారు. మనస్సు అన్నిటికంటే వేగంగా వెళుతూ ఉంటుంది. మనస్సు గాలి కంటే వేగంగా వెళ్ళేది, విద్యుత్తు కంటే కూడా వేగంగా వెళ్ళేది ఎవరంటే మన మనస్సే. అందుకని మన మనస్సు కనుక మనకు స్వాధీనం అయిపోతే మనం అన్నీ స్వాధీనం చేసుకున్నట్లే. ఒక్క ఇంద్రియాన్ని గనక నువ్వు కంట్రోల్ చేసావంటే మిగతా ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయిపోతాయిట. దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. దమః అంటే ఇంద్రియ నిగ్రహం అన్న. ఇంద్రియం అంటే నాలుక. చూడండి, నాలుక రుచి చూస్తుంది, మాట్లాడుతుంది, రెండు పనులు చేస్తుంది. జితే రసం జితే సర్వం అన్నారు. ఈ నాలుకను కనుక జయించామంటే అన్నీ జయించినట్లే. తినే నాలుక, మాట్లాడే నాలుకని జయిస్తే అన్నీ జయించినట్లే అన్నారు. అప్పుడు మనస్సుని జయించినట్లే. జింహ చాపల్యం అంటారు చూడండి. జింహ చాపల్యం అన్ని ప్రమాదాలకి కారణం అది. మాట జారినా, ఏదన్నా కాస్త తిన్నా అనవసరంగా అన్ని ప్రమాదాలే కదా. కనుక మనస్సు నిగ్రహం శమః. అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నారు. ఆహవనీయ అగ్నిహోత్రం అంటే ఇప్పుడు మనం ఎవరు చేయట్లేదు కదా, దీపారాధన చేస్తే చాలు. కనీసం ఎక్కడైనా అగ్నిహోత్రం ఏమైనా జరుగుతూ ఉంటే అక్కడికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అగ్నికి నమస్కారం చేయాలి ముందు. అగ్ని దేవతను చూడాలి. అక్కడ నిప్పు కదా అని చూడకూడదు, నిప్పులాగా చూడకూడదు. అది మన నిప్పును కూడా దేవతగానే భావిస్తాం. ప్రతిదీ దేవతే మనకు. అగ్నయచ్చ స్వాధ్యాయ ప్రవచనం అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్పి అన్నిటితో కలిపి చెప్తున్నారు. అది విడవకూడదు అన్నారు. అగ్నిహోత్రం అన్నారు. అగ్నిహోత్రం చేయడం అంటే పర ఉపకార కర్మాణి అని అర్థం. పరులకి హితాన్ని ఇచ్చేటటువంటి కర్మలు చేస్తే, ఈ అగ్నిహోత్రం హోమాలు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పోతుంది అన్నాను. దానికంతా పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు చేసేసారు. ఫైనల్గా స్కిన్ డిసీజెస్ పోవాలంటే హోమం పొగ కనుక వచ్చి తగిలిందంటే స్కిన్ డిసీజెస్ పోతాయిట. హోమ ద్రవ్యాలు అవన్నీ వాటి యొక్క హెర్బల్ కదా, అవన్నీ ఔషధాలు. అందుకని అది ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, వర్షాలు పడడం వల్ల సమృద్ధిగా పంటలు పండడం ఇవన్నీ ఉంటుంది. ఒకదానికి లింక్ అండి, సైక్లిక్ లింక్ అంటారు దాన్ని. అగ్నిహోత్రం పర ఉపకార కర్మాణి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి మనిషికి. ఇవన్నీ కూడా. తర్వాత అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి సత్కారం చేయడం. తర్వాత మనుష్య యజ్ఞం, మనుషులకి సేవ చేయటం. సమాజంలో ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి, మన ఇంట్లో వారికి సేవ చేయడం చాలా ముఖ్యం. మనలో సంస్కారాన్ని, చిత్తశుద్ధినిస్తుంది. ఎప్పుడైతే సేవ చేస్తుంటామో మనకు తెలియకుండానే ఒక తృప్తి, ఆనందం ఏర్పడుతుంది. నిస్వార్థత మనస్సు వస్తుంది. కనుక ఎప్పుడైతే పరులకు సేవ చేస్తుంటాడో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా శుద్ధపడుతూ ఉంటాడనమాట. అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుంటూ ఉంటాడు. అందుకని మానుష యజ్ఞం అన్నారు దీన్ని. ప్రజనశ్చ అన్నారు. అదేవిధంగా వివాహం చేసుకొని మంచి సంతతికి జన్మనివ్వాలి ఆ వ్యక్తి అన్నారు. తనతో పాటే పోకూడదు. ఈ వేదం యొక్క పరంపర అంతా కూడా తర్వాత జనరేషన్స్కి వెళ్ళాలి కదా, వంశపరంపరగా. అందుకని మంచి పిల్లల్ని కనాలి అన్నారు. అందుకనే సంస్కారాలు చేసేటప్పుడే గర్భాధానం, పుంసవనం ఇవన్నీ చేస్తారు. సంస్కారం అనమాట. ఆ అబ్బాయికి గర్భం శిశువుకే పుట్టక ముందే 5వ నెల 7వ నెల వచ్చినప్పుడే సీమంతం చేస్తారు. ఎవరికి ఆ సీమంతం? గర్భస్థ శిశువుకి అనమాట. ఆ సంస్కారం చేయడం వల్ల తర్వాత అన్నప్రాసన, బాలసార ఇవన్నీ కూడా సంస్కారాలు అనమాట. నామకరణం, విద్యాభ్యాసం, కర్ణవేదన, కేశఖండన ఇవన్నీ సంస్కారాలే. 41 సంస్కారాల్లో ఇవన్నీ వస్తాయి. దేనికి చేస్తున్నామంటే ఆ పిల్లవాడు వాడికి చేసుకోలేడు కదా, వాడి యొక్క మనస్సు శుద్ధపడటం కోసం, అంతఃకరణం శుద్ధపడడం కోసం సంస్కారాలు పెట్టారు. అటువంటివన్నీ చేస్తే వాడు మంచి సంతానాన్ని వాళ్ళు సమాజానికి ఇచ్చినట్లు అవుతారు. మంచి పిల్లలను ఇవ్వాలి సమాజానికి.
వాళ్ళు సమాజానికి పాటుపడేటట్లుగా ఉండాలి కాదని సమాజాన్ని నాశనం చేయకూడదు వాళ్ళు. సమాజాన్ని పతనం కారకులు కాకూడదు వాళ్ళు. సమాజ ఉన్నతికి వాళ్ళు తోడ్పడాలి. కుటుంబ ఉన్నతికి, సమాజ ఉన్నతికి తోడ్పడే వ్యక్తిగా ఉండాలి, ధార్మికుడుగా ఉండాలి. అటువంటి పిల్లలకు జన్మనివ్వాలి. అందుకని ప్రజనశ్చ ప్రజాచ అన్నారు. ధర్మ అభివృద్ధ్యర్థం సంతానం. అలాగే ప్రజాతి అంటే వంశ పారంపర్యాన్ని నువ్వు అభివృద్ధి చెయ్యి అన్నారు. నామిరువర్ నమకొరువర్ అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మనిద్దరం మనకొకళ్ళు చాలు అంటున్నారు. అది కూడా వద్దంటున్నారు ఇప్పుడు. అలా కాదు, 8 మంది 10 మంది 15 మందిని కనేవాళ్ళు. వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళందరూ అన్నా తమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా ఆ రోజుల్లో. ఇంకొక ఎసైడ్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారో ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట మానసికంగా. సింగిల్ చైల్డ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్తే మీ అందరూ కోపం వస్తుందేమో. సింగిల్ చైల్డ్ ఉన్న చైల్డ్ వాడు చాలా అడమెంట్ అవుతారు. అంతేకాదు మానసికంగా కూడా వాళ్ళకి ఎవరు తోడు లేనట్లుగా ఇమోషనల్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. చెప్పాను కదా ఇంతకుముందు. అందుకని ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఈ మాట వింటే గవర్నమెంట్ వాడు నన్ను అరెస్ట్ చేస్తారు ముందు. ఇది లాజిక్, సైంటిఫిక్ ఆల్సో. ఎప్పుడైతే ఇంకొక తమ్ముడో అక్కయ్యో చెల్లెలో ఉంటారు ఇంట్లో, వాడికి షేరింగ్ అన్నమాట మనిషికి. అది చాలా అవసరం ఫర్ ఇమోషనల్ హెల్త్. సింగిల్ పేరెంట్ చైల్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్. ద చైల్డ్ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లమ్ నవేడేస్. దట్స్ వై దే నీడ్ కౌన్సిలింగ్. అన్నిటికీ కౌన్సిలింగ్ పంపిస్తారు. తాతయ్యే కౌన్సిలింగ్ ఆ రోజుల్లో, బామ్మే కౌన్సిలింగ్, అమ్మమ్మ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కౌన్సిలింగ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి డాక్టర్లు సైకాట్రిస్టులు ఉన్నారు కౌన్సిలింగ్కి అన్నారు. కనుక ఇంట్లో సోదరుడు సోదరి ఇట్లా ఉండడం వల్ల మానసికంగా మనిషి ఎదుగుతాడు. చాలా అవసరం అది. సిబ్లింగ్స్ అంటారు. సిబ్లింగ్స్ ఆర్ మస్ట్. నేను చెప్పలేదండి, ఉపనిషత్తు చెప్తోంది. ప్రజాతిశ్చ ప్రజనశ్చ, మంచి సంతతికి వంశ పరంపరని పెంచుకో, వంశాన్ని పెంచుకో. అది పెద్ద గొప్పగా చెప్పుకునేవాళ్ళు వెనకటి వాళ్ళు. మా వంశం అండి, మా వాళ్ళండి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంతమంది ఒకళ్ళేంటి 10 మంది వస్తారు లిస్ట్. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పెద్ద మహావృక్షంలాగా అన్నారు. అందుకే ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఆ రోజుల్లో ధనం లేకపోయినప్పటికీ, పెద్ద ఆర్జన లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మనుష్య సంపద ఉండేది. కుటుంబీకులు అందరూ ఉండేవాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు తోడు ఉండడం వల్ల చాలా ఇమోషనల్గా స్ట్రెస్ అనేది తెలియదు వాళ్ళకి. ఆనందంగా ఉండేవాళ్ళు, షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. షేర్ చేసుకోవడం అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సెక్యూరిటీ అనమాట. రక్షణ లేదు. నన్ను ఎవరు చూసుకుంటారు రేపు అన్నారు. ఉన్న ఒక్క పిల్లవాడు కూడా అమెరికాలో పోయి కూర్చున్నాడు అనుకోండి, ఈ తల్లిదండ్రులు గతి ఏమిటి? నేను ఒక్కడనే కదా, మా అమ్మ నాన్నకి పాపను వాడు ఎవరు చూసుకుంటారో అనిపిస్తున్నదా? వాడికి అస్సలు అనిపించదు. మనమే కదా పంపించాం అక్కడికి. పంపించిన తర్వాత వాడు అక్కడ కూర్చుంటాడు. సీనియర్ సిటిజన్ హోమ్స్, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ చెప్పకూడదుట. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? సీనియర్ సిటిజన్ హోమ్స్ అని చెప్పాలి. ప్రిస్టేజ్. మేమే ఓల్డ్ పీపుల్మా ఏంటంటారు వాళ్ళు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. ఓల్డ్ పీపుల్ అనకూడదట, సీనియర్ సిటిజన్స్ అనాలి. అందుకని సీనియర్ సిటిజన్ అక్కడ కూర్చుంటారు పోయి. కనుక సమాజం, ఆ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎంత ముఖ్యం ఆరోగ్యానికి మనిషికి అనేది మన వాళ్ళు పెద్దలు బాగా ఆలోచించే చేశారు అన్నీ కూడా. అందుకని ఎంత ధనం ఉన్నా సరిపోదు. డబ్బులు సరిపోవండి అని చెప్పి పిల్లలు కనకుండా కూర్చున్నది మాత్రం నీకు డబ్బులు సరిపోతున్నాయా ఈ రోజుల్లో? లేదు కదా. కనుక ప్రజాతిశ్చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ సత్యమితి సత్యవచ రాధీతర. రాధీతర అని ఆయన సత్యవాక్కును పరిపాలించే ఆయన సత్యమే అన్నిటికంటే ఉన్నతమైందని చెప్పాడట. అలాగే ఆయన తపస్సే అన్నిటికంటే ముఖ్యమైనదని చెప్పాడు. తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయన అన్నిటికంటే. అదేవిధంగా మౌద్గల్య స్వాధ్యాయ ప్రవచనమే ముఖ్యం అన్నిటికంటే అన్నాడు. అది కనుక ఉంటే అన్ని సంస్కారాలు వాటంతటే వస్తాయి అన్నాడు.
అందుకే స్వాధ్యాయ ప్రవచనం అన్నిటితో కలిపారు చూసారా. ఎప్పుడైతే స్వాధ్యాయ ప్రవచనం పారాయణం పఠనం ఉంటుందో తల్లిదండ్రి నేర్చుకొని పిల్లలకు నేర్పాలి. నేర్పుతారో సంస్కారం దానంతట అదే వస్తుంది. ఇప్పుడు మనకెన్ని స్తోత్రాలు తెలుసు, మనకి ఎన్ని శ్లోకాలు తెలుసు, ఎన్ని సుమతి శతక శ్లోకాలు తెలుసు, ఎన్ని దాశరథి శ్లోకాలు తెలుసు, ఎన్ని వేమన శతక శ్లోకాలు తెలుసు, ఎన్ని కుమారి శతక శ్లోకాలు తెలుసు. ఇవన్నీ సైడ్ అండి. శ్లోకాలన్నీ కూడా సైడ్. నీతి శతకం, ఈ శ్లోకాలన్నీ మరిన్ని శ్లోకాలు నేర్చుకొని ఉండాలి. ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. తెలియకపోతే, తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, తెలియకపోతే ఇప్పుడైనా కూడా నాట్ లేట్. ఇప్పుడైనా కూడా ఆ సుభాషితాలు, కనీస సుభాషితాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సుభాషితం చదివి ఇంట్లో రాయండి. బోర్డు మీద అందరూ చదివేటట్టుగా కనబడేటట్లుగా పెట్టండి. దానికి ట్రాన్స్లేషన్ రాసి పెడుతూ ఉంటే రోజుకొక శ్లోకం. అది ఎంతటి ఉపకారం చేస్తుందంటే చెప్పడానికి లేదు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఒక సుభాషితం తీసుకొని, సుభాషిత పుస్తకాలు దొరుకుతాయి చాలా. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా ఉన్నాయి, తెలుగు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. భర్తృహరి నీతి శతకమే తెలుగులో దొరుకుతుంది. ఒక్కొక్క శ్లోకం దానికి తాత్పర్యం ఉంది ఆ నీతి శతకంలో. భర్తృహరి మీకు అన్నీ తెలియకపోతే కనీసం భర్తృహరి పుస్తకాన్ని కొనుక్కొని మీకు కావాలంటే నేను తెప్పిస్తాను. ఆ నీతి శతకం మాత్రం జీవితంలో చదివామంటే ధన్యం. ఒక్కొక్క శ్లోకం. అందుకని స్వాధ్యాయ ప్రవచనం అక్కడి నుంచి సంస్కారం మొదలవుతుంది. ప్రతిరోజు ఒక సుభాషితం చదవడం నేర్చుకోవాలి. థాట్ ఫర్ ద డే అంటారు ఇప్పుడు ఇంగ్లీష్లో. థాట్ ఫర్ ద డే అని ఇప్పుడు వచ్చింది ఇంగ్లీష్లో. మన వాళ్ళు రోజు అక్కడ సుభాషితాలు చదువుతూ ఉండేవాళ్ళు. స్కూల్లో కూడా మాకు సుభాషితాలు ఉండేవి కదా. ఇప్పుడు ఉన్నాయా అండి స్కూల్ పిల్లలకి సుభాషితాలు ఉన్నాయా? చిన్నప్పుడు ప్రతి సంవత్సరం 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ప్రతి సంవత్సరం ప్రతి పుస్తకంలో సుభాషితాలు ఉంటాయి. మిత్ర లాభం మిత్ర భేదం చదువుతూ ఉంటే నాకైతే ఎంత ఆనందము. మిత వ్యయం అని చెప్పి ఒక పాఠం ఉండేది. అవన్నీ చదువుతూ ఉంటే అవన్నీ కూడా ఇందులోంచి తీసుకొని చెప్పినవే. ఎంత ఆనందంగా ఉండేదో. కనుక మన యొక్క విద్యలోనే మన సంస్కారవంతులం కావాలే కానీ విడిగా కూర్చొని చదవాలంటే ఎంత కష్టం కదా. మనం పొద్దున పెడితే సాయంత్రం దాకా కాలేజీ స్కూల్లోనే ఉంటాం. అక్కడ నేర్పపోకపోతే విద్య ఎక్కడ నేర్చుకుంటామండి మనం? అందుకని అక్కడ దొరకకపోతే కనీసం తల్లిదండ్రులైనా ఇంట్లో నేర్పాలి. మనవాళ్ళు మనవరాళ్ళకి మనం నేర్పాలి. వాడు వింటే కదండి అన్నాడు, వాడు వినేటట్లుగా చెయ్యాలి. ముందు చాక్లెట్ స్వీట్ దగ్గర పెట్టుకొని అది చేతిలో పెట్టుకొని ఇటు వాడికి అక్కడ చెప్పాలన్నమాట. వాడు చూస్తాడు, చాక్లెట్ కోసం కూర్చుంటాడు. అట్లాగే నేర్పాలి. మరేం చేస్తావు? వాడు రాడు. లేకపోతే నిన్ను పార్కుకి తీసుకెళ్తాను, నీకు బెలూన్ కొని పెడతాను, నువ్వు ఇది కనుక ఈ శ్లోకం కనుక చెప్తే నీకు అది కొని పెడతాను, ఇది కొని పెడతాను చెప్పి నేర్పాలి. మరి పిల్లలకి వాళ్ళని మనం ఆకట్టుకోవాలి. వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళకి ఎలాగైతే ట్యాబ్లెట్ వేసేటప్పుడు స్వీట్ కోటింగ్ లోపల ఉంటుంది మందు కదా, అలాగే స్వీట్ కోటింగ్ లాగా చేతిలో చాక్లెట్ పెట్టుకొని వాడికి మంచి మంచి కథలు చెప్పడం, మళ్ళీ చెప్పిన కథల్ని వాడి చేత చెప్పించడం, వాడి దగ్గర నుంచి నీతి ఏమిటి, కథ నీతి సారాంశం, అట్లా పిల్లల్ని పెంచాలి. లేకపోతే ఉంది 3 స్క్రీన్లు చూస్తూ కూర్చుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. టీవీ స్క్రీను, ఫోన్ స్క్రీను, సెల్ ఫోన్ స్క్రీను, ఇంకో స్క్రీన్ ఏమిటి టీవీ స్క్రీను, కంప్యూటర్ స్క్రీను, ఇవి చూస్తూ కూర్చుంటారు. కనుక ఒకసారి సమయం అయిపోతే తిరిగి రాదు అని చెప్పి దిగులు పడద్దు. మన అబ్బాయి వింటలేదు మన మాట, మన అమ్మాయి వినటం లేదు, దిగులు పడటం కాదు కావాల్సింది ఇక్కడ. మనకు మనం ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అంతవరకు ప్రయత్నం చేయడమే. కానీ ప్రయత్నమే అన్నిటికీ ముఖ్యమన్నారు. ప్రయత్నం లేని ఏ పని కాదు మనిషి. ఇంతటితో ఈ పోర్షన్ అయిపోయింది. తర్వాత పోర్షన్ చదువుతాం. అహం వృక్షస్య రేరివాం కీర్తిః పృష్టం గిరేరివాం ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి
పుత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి స్త్రిశంకోర్వేదానువచనం. ఈ మంత్రం జపం చేయడం కోసం చెప్పబడిన మంత్రం, జపార్థ మంత్రం అంటారు. ఒక జ్ఞాని ఈ వేద విద్యనంతా నేర్చుకొని ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞాని తన యొక్క భావనని వ్యక్తం చేస్తున్నాడు. తన మనసులో ఉన్న భావనని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాడు. ఒక జ్ఞాని పలుకుతున్న పలుకులు ఇవి. బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని, జీవన్ముక్తుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క పలుకులు పలుకుతున్నాడు. ఆయన్ని భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అంటారు. 2వ అధ్యాయంలో భగవద్గీతలో అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిని, బ్రహ్మజ్ఞానమే ఆత్మజ్ఞానం గనక ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క భావన, ఆలోచన, నడవడిక ఎలా ఉంటుందో ఆయన మనకు ఆదర్శం అన్నారు. మోడల్స్ అంటారు చూసారా? ఇప్పుడు మన పిల్లలకి క్రికెట్ మోడల్స్, సినిమా మోడల్స్, యాక్టర్స్, వీళ్ళందరూ యాక్ట్రసెస్ మోడల్స్ వాళ్ళకి. అదేవిధంగా మన యొక్క వైదికులకి, వేదాన్ని అనుసరించే వారికి, భారతదేశంలో పుట్టి భారత సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఎవరు మోడల్స్ ఉన్నారు? ఇటువంటి జ్ఞానులే మనకు మోడల్స్ ఉన్నారు, ప్రతీకాలన్నమాట. మన జీవనానికి మనకు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఆదర్శంగా పెట్టుకొని ఆ ఆదర్శవంతుల నడవడికలో మనం వెళుతూ వాళ్ళని తలుచుకుంటూ ఉన్నామంటే ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారో అలా అవుతాం మనం కూడా, అంతే కదా. వాళ్ళని అనుసరిస్తే మనం యాని స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాని అన్నారు శంకరాచార్యుల వారు. ఒక జ్ఞానికి ఎటువంటి లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా సహజంగా ఉంటాయి ఆయనకి. అవి మామూలు వ్యక్తులు, ముముక్షులైన వారు, జ్ఞానాన్ని పొందాలనుకునేవారు, సన్మార్గంలో వెళ్ళదలిచిన వారు వాటిని పాటించాలి అన్నాడు. సాధనంగా తీసుకోవాలి. ఆయనకి సత్యం చెప్పడం చాలా సహజం, ధర్మాన్ని ఆచరించడం చాలా సహజం, స్పాంటేనియస్ అంటారు. మామూలు వ్యక్తులు ఏం చేయాలి? డెలిబరేట్గా పాటించాలి వాటిని. ఆయన ఇలా ఉన్నాడు కదా, మనం అలా ఉండాలి. ఆయన ఇలా మాట్లాడుతున్నాడు కదా, మనం ఇలా మాట్లాడాలి. అలా అన్నమాట. అదేవిధంగా ఈ మంత్రంలో ఈ యొక్క ఋషి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అది మనం జపం చేయాలి ప్రతిరోజు. ఆ అర్థాన్ని తెలుసుకొని, అర్థాన్ని గ్రహించిన తర్వాత దీన్ని రోజు జపం చేయండి. నాకేమన్నా జపం చెప్తారండి అన్నాడు. ఇప్పుడు వేదాంతం చదివే విద్యార్థినులకు ఇది జపం, జపార్థ మంత్ర అన్నారు. అహం వృక్షస్య రేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇది స్త్రిశంకోర్వేదానువచనం. డైలీ పారాయణంలాగా చేయాలి. చేస్తే ఏమవుతుందంటే నేను ఒకరోజు జ్ఞానిని అయిపోతాను. చెయ్యంగా అండి మంత్రం చదివితేనే జ్ఞానం వస్తుందా అన్నాడు. మంత్రం చదవంగా యథా బుద్ధి తథా అన్నాడు. యథా ఉపాస్తే తథైవ భవతి. యాజ్ యూ థింక్. ఇంగ్లీష్ చెప్తేనే అర్థమవుతుంది ఈ రోజుల్లో. తెలుగు భాష కూడా అర్థం అవ్వటంలా, తెలుగు ఆంధ్రదేశంలోనే అర్థం కావడంలా. యాజ్ యూ థింక్ సో యూ బికమ్ అన్నారు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా అవుతావు అన్నాడు. ఏమిటి ఆలోచన చూద్దాం. త్రిశంకోహో వేదానువచనం అన్నారు. ఇది త్రిశంకు అనేటువంటి ఋషి. ఆ త్రిశంకు కాదండి,
విశ్వామిత్రుడు పైకి పంపించాడు చూసారా, ఆ త్రిశంకు కాదు ఈయన వేరే త్రిశంకు. త్రిశంకోహో, ఆ త్రిశంకు మహర్షి బ్రహ్మర్షి అని పేరు. బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో ఆయన బ్రహ్మర్షి అన్నారు. ఋషి అంటే ఏమిటండి అన్నారు. ఋషి అనకూడదండి. తెలుగు పేపర్లో కూడా వాళ్ళు ఋషి అంటే రాసి రూ రాస్తాడు. ఎంత స్టాండర్డ్ ఉందో చూడండి తెలుగులో. పేపర్ వాళ్ళకే స్టాండర్డ్ లేకపోతే మామూలు వాళ్ళు ఏం రాస్తారు. ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఋషి అని రాస్తాడు. ఎంత తప్పది అసలు. ఓకేనండి, ఈరోజు కలియుగం కదా అన్నీ సరిపోతాయి అన్నాడు. భాషా దోషం అది. ఋషి అనేది ఋషి కాదు, ఋషి. ఋషి అంటే మీనింగ్ మారిపోతుంది. ఋషతి జానాతి ఇది ఋషి. ఎవరికైతే తెలుసో సత్యం విషయం, బ్రహ్మమే సత్యం అని తెలిసిన వాడే ఋషి అన్నాడు. వేద మంత్రాల యొక్క సారాన్ని దర్శించిన వాడు ఋషి అన్నాడు. అటువంటి ఋషి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు కనుక బ్రహ్మర్షి అన్నారు. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి. అలాగే ఈ త్రిశంకు కూడా బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు. వేద అనువచనం ఆయన ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానాన్ని పొందిన తర్వాత, బ్రహ్మజ్ఞానాన్ని, వేదంలో చెప్పబడినటువంటి బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత, బ్రహ్మ విద్యని పొందిన తర్వాత, ఇది చెప్పబడింది వేదాల్లో అని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. ఢంకా వాయిస్తారంటారు చూసారా, ఢంకా అంటే అందరికీ వినపడాలని చెప్తాడు. పైన కూర్చొని కొండెక్కి వాడు అరుస్తూ ఉంటాడు అందరికీ వినపడాలని చెప్పి. అట్లా ఈ జ్ఞాని ఊహించండి, ఆ జ్ఞాని తనలో తాను పెద్దగా చెప్పుకుంటున్నాడు. అహం వృక్షస్య రేరివా, మొదటి స్టేట్మెంట్. వేద అనువచనం అంటే ఆ వేదంలో ఉన్నటువంటి సత్యాన్ని దర్శించిన తరువాత అనువచనం అన్నారు. అందుకే దాన్ని అర్థం చేసుకున్న తర్వాత, గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందిన తరువాత ఈ విధంగా చెప్తున్నాడు. అహం నేను, వృక్షస్య రేరివా. వృక్షస్య అంటే నేను, వృక్షము అని అర్థం. ఇక్కడ సంసార వృక్షం అని అర్థం. రేరివ అంటే ఈ సంసార వృక్షాన్ని పెంపొందించేవాడిని, ప్రేరయితను నేనే అన్నాడు. రేరివ అంటే సస్టైనర్ అని అర్థం, ప్రేరేపించేవాడిని నేనే అన్నాడు. ఈ సంసార వృక్షం అంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా, సంసారం అంతా కూడా, మనం చూసే జగత్తంతా కూడా వృక్షంతో పోల్చబడింది. ఎందుకు అంటే వృక్షము ఛేదింపబడుతుంది కదా, శాశ్వతం కాదు కదా, వృక్షం ఛేదింపబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంసారం అంతా కూడా, నామరూపాల ప్రపంచం అంతా కూడా ఛేదింపబడవచ్చు అన్నారు. అజ్ఞానంతో కూడినటువంటి, భ్రమతో కూడినటువంటి ఈ యొక్క సంసారం అజ్ఞానం వల్ల పుట్టినటువంటిది, ఛేదింపగలం అన్నారు. అటువంటి ప్రపంచమైనటువంటి సంసారానికి నేను రేరివా అంటే ప్రేరేతను, అంటే నా వల్లనే ఈ యొక్క సృష్టి ఉన్నది అంటున్నాడు జ్ఞాని. మనం మామూలుగా ఏమంటాం, నేను పుట్టానండి ఈ దేశంలో, ప్రపంచంలో పుట్టానండి అంట, పడ్డానండి అంటాడు. నేను ఎందుకు పడ్డానో ఈ భూమి మీద అంటాం మనం. అజ్ఞానం ఏమంటాడు, ఈ భూమి మీద ఎందుకు పడ్డానో, నేను కష్టాలు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎందుకు పడ్డానో అంటాడు. అందుకే ఎవరో చెప్పారు, నేను ఇక్కడ ఒక ఆర్టికల్ చదివా, మంచి బాగుంది ఆర్టికల్, మీరు కూడా చదివి ఉంటారనుకుంటా. జీవితం అంటే ఏమిటి అని చెప్పి ఒకడు అడిగాడట. అడిగితే ఏముంది, నువ్వు పుట్టినప్పుడు గొల్లును ఏడుస్తావు, నువ్వు పోయిన తర్వాత వాళ్ళు గొల్లును ఏడుస్తారన్నట్ట. నువ్వు పుట్టంగానే క్యారీ నువ్వు ఏడుస్తావు ముందు, నువ్వు పోగానే వాళ్ళు గొల్లును వాళ్ళు ఏడుస్తారు. ఇది లైఫ్ అన్నట్ట. ప్రపంచంలో వాళ్ళకి అట్లా ఉంటుంది లైఫ్. కానీ జ్ఞానికి ఏమిటి, అట్లా కాదు. ఇది నందనవనం. భగవంతుడి ప్రపంచం అంతా కూడా బ్రహ్మనైనటువంటి నాతో నిండి ఉన్నది అన్నాడు. రేరివా. కఠోపనిషత్తులు కూడా చూసాం, ఊర్ధ్వమూలమధశ్చాకం, లైక్ దాట్.
ఊర్ధమూలో వా శాఖ కీర్తి పృష్ఠం గిరేరివా అన్నారు. నా యొక్క కీర్తి, ఇక్కడ జ్ఞాని ఆత్మదృష్టితో మాట్లాడుతున్నాడు, అది తెలుసుకోవాలి మొదట. శరీర దృష్టితో, మనస్సు దృష్టితో, అహంకార దృష్టితో మాట్లాడటం లేదు, ఆత్మదృష్టితో మాట్లాడుతున్నాడు. నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, ఈ శరీరం నిలిచి ఉండడానికి, జడమైనటువంటి శరీరం నిలిచి ఉండడానికి నేనే కారణం, ఈ జడమైన మనస్సు ఆలోచించడానికి నేనే కారణం, ఈ ఇంద్రియాలన్నీ మాట్లాడడానికి నేనే కారణం, ఈ జగత్తంతటికి ఉనికినిచ్చేది నేనే అన్నాడు. ఉనికి అంటారు, ఉనికి ఎరుక. చాలా రోజులైంది విని. ఉనికి అంటే ఉండడం, ఎరుక అంటే తెలుసుకోవడం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎగ్జిస్టెంట్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ అన్నారు. నేనే ఎగ్జిస్టెంట్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ని. నాకు ఉనికి ఉన్నదా లేదా, నేను ఉన్నానా లేనా, నాకు ఎరుక ఉన్నదా లేదా, కాన్షియస్నెస్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఆర్ అన్కాన్షియస్? కాన్షియస్. ఐఎమ్ కాన్షియస్ అన్నది, ఉన్నాను అన్నదే, ఉన్నాను నాకు తెలుసు, అదే బ్రహ్మం అన్నాడు. కనుక అన్నిటికీ నేనే ఆ యొక్క ఉనికినిస్తున్నాను అన్నాడు. నేను లేకపోతే ఈ జగత్తే ఉండదు అంటున్నాడు. అంతే, శరీరం దృష్టితో, అహంకార దృష్టితో మనం చదవకూడదు ఈ శ్లోకాన్ని, ఆత్మదృష్టితో అర్థం చేసుకోవాలి. కీర్తి అంటే నా యొక్క కీర్తి అంతటా గిరేరివా అన్నాడు, పర్వత శిఖరము వలె ఉన్నతంగా ఉన్నది అన్నాడు. పర్వత శిఖరంతో సమానం. ఎందుకంటే ఈ శరీరం చనిపోతుందండి కొంతకాలానికి, కాలగర్భంలో కలిసిపోతుంది. ఎన్ని శరీరాలు వచ్చినా, ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది పరిపాలించారు, ఎంతమంది వస్తున్నారు పోతున్నారు. చూస్తూ ఉండగానే ఇలా పెరిగిపోతాడు, చూస్తూ ఉండగానే అలా వెళ్ళిపోతాడు. గ్రోయింగ్, గ్రేయింగ్ అండ్ గోయింగ్ అన్నాడు కదా. ఇప్పుడే కదండి, ఇప్పుడే కదా అంటాడు. ఇప్పుడే కదా ఏమిటి, అయిపోయింది అన్న. దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాలః క్రీడతి గచ్చతి ఆయుః అన్నాడు. కనుక ఆ ఉన్న కాసేపు క్షణంలో ఈ నీటి బుడగలాంటి ఈ జీవితాన్ని సార్థకం చేసుకునేవాళ్ళు ఏ కొద్దిమందో, చక్కగా జీవిస్తూ ఆనందంగా మంచి విలువలతో జ్ఞానంతో జీవిస్తూ తనకు తాను సార్థకం చేసుకొని ఇతరుల యొక్క జీవితానికి కూడా సార్థకతను చూపించేవాడే మనిషి అన్నాడు. ఆకలి అయితే తినడం, నిద్ర వస్తే నిద్రపోవడం కాదు జీవితం. ఇక్కడ బుద్ధి అంటూ ఒకటి ఇచ్చాడు దేవుడు. దాన్ని అత్యధికంగా ఎవరైతే ఉపయోగించి అలా కావాలి అంటే వేదం యొక్క అడుగుజాడల్లో నడిచిన వాడే వ్యక్తి మనకు అలా చూపిస్తుంది వేద మార్గం. పృష్ఠం అంటే పర్వత శిఖరం వలె నా యొక్క కీర్తి ఉన్నతమైనటువంటిది అన్నాడు. అంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది కదా, దానికి మరణం లేదు కదా. నేను ఆత్మస్వరూపమైన నాకు మరణం లేదు. ఇప్పుడు నేను అనేటువంటిది ఆత్మస్వరూపంగా తీసుకుంటే నాకు మరణం లేదు. నేను శరీరం అనుకున్నానంటే మరణం ఉంది, పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ ఈ శరీరం, జడమైనటువంటి శరీరాన్ని నడిపించేవాడినైనా నేను చైతన్యాన్ని కంటికి కనపడదు. అది ఇప్పుడు బల్బు ముఖ్యమా, ఎలక్ట్రిసిటీ ముఖ్యమండి? ఎలక్ట్రిసిటీ లేకపోతే బల్బు ఎందుకు అవతల పారేస్తాం వీధిలో? అంత ఎలక్ట్రిసిటీ ముఖ్యం. కంటికి కనపడదు ఎలక్ట్రిసిటీ, బల్బు ద్వారా కనపడుతోంది. అయినా ఎలక్ట్రిసిటీ ఉందని తెలుసు కదా. అరే షాక్ కొడుతుందిరా అంటాం. చూసావా నువ్వు అన్నావు, చూడడం ఏంటి, కనపడుతోంది కదా అన్నాడు. ఫ్యాన్ ద్వారా కనపడుతోంది ఎలక్ట్రిసిటీ, బల్బు ద్వారా కనపడుతోంది. తెలుసుకుంటున్నామా లేదా? ఎలక్ట్రిసిటీగా కంటికి కనపడదు. అదేవిధంగా ఆత్మ కూడా కంటికి కనపడదు. నేను ఆత్మస్వరూపాన్ని, నన్ను నేను చూసుకోవలసిన పని లేదు, నేను ఎవరిని చూడక్కర్లేదు. చూసేదంతా కూడా బల్బుల్లాంటి శరీరాలు, ఫ్యాన్ లాగా తిరుగుతున్నాం అటు ఇటు. జడమైనటువంటి శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరయ్యా అంటే, కారు వస్తుంది కారు వస్తుంది అంటాడు. కారు దానంతట అది వస్తుందా ఏమిటి చెప్పండి? కారు వస్తుంది కారు వస్తుంది అన్నాడు. అమ్మ కారు వస్తుంది కారు వస్తుంది అన్నాడు. రైలు మెడ్రాస్ రాగానే అండ్ మెడ్రాస్ వచ్చిందంటాడు. రైలు బేసిన్ బ్రిడ్జ్ దగ్గర ఉండగానే మెడ్రాస్ వచ్చింది మెడ్రాస్ వచ్చిందంటే మెడ్రాస్ ఎక్కడికి వస్తుంది? మెడ్రాస్ కదులుతుందా ఏమిటి? రైలు వచ్చింది మెడ్రాస్కి, మెడ్రాస్ రాలేదు. అయినా కూడా అర్థం చేసుకుంటున్నామా లేదా? అక్కడే
కారు వచ్చింది, కారు వచ్చిందంటే కారు ఎట్లా వస్తుంది? కారులో ఉన్న వ్యక్తి, చేతన వ్యక్తి ద్వారా కారు వస్తున్నది. అదేవిధంగా శరీరం, జడమైనటువంటి శరీరం ఇది. నేనున్నానంటావు. నువ్వు ఎక్కడున్నావు? ఈ శరీరం ఏంటిది? మాంసం, ఎముకల గూడు, చీము నెత్తురుతో కూడినటువంటిది ఈ శరీరం, మలభాండం. దీన్ని పట్టుకొని ఎందుకు వేలాడతావు నువ్వు? దీంట్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గ్రహించు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? త్రిశంకు. పృష్ఠం గిరేరివా అన్నారు. నేను ఆత్మ చైతన్యాన్ని, ఆ స్పిరిట్ తెలుసుకోవడమే మెరిట్ అన్నారు. నేనంటున్నా, ఇది మధ్యాహ్నం వచ్చింది ఆలోచన. స్పిరిట్ అంటే ఆత్మను తెలుసుకోవడమే మెరిట్ అన్నాడు. మా అబ్బాయికి మెరిట్ వచ్చిందండి కాలేజీలో అన్నాడు. ఏం మెరిట్ నాయన అన్న? ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిట, మెరిట్ మీద వచ్చిందిట. ఇంజనీరింగ్ ఒక విద్య, ఎంటెక్, బీటెక్, తర్వాత టెక్. ఏం మెరిట్ అది? మెరిట్ అని స్పిరిట్ తెలియని మెరిట్ ఎందుకండి అన్నారు. అంటున్నాను నేనే, స్పిరిట్ తెలియని మెరిట్ ఎందుకన్నాడు. మన పిల్లలకి స్పిరిట్ తెలియాలండి, ఆత్మ తెలియాలి. స్పిరిట్ అంటే సర్జికల్ స్పిరిట్ కాదు, స్పిరిట్ అంటే ఆత్మ అన్నాడు. స్పిరిట్ తెలియని మెరిట్ వల్ల ఏం ప్రయోజనం లేదు. మన పిల్లలు ఎక్కడ ఉంటారో అలా పిల్లల్ని ఈ చదువుల వైపు వ్యామోహాన్ని పెంచి మనం వాళ్ళని బాగా నరిష్ చేసి మనం విద్యల కోసం, వాటి కోసం, వీటి కోసం తల్లిదండ్రి బాగా సంపాదించు, బాగా చదువు, బాగా సంపాదించు, బాగా ఇల్లు కొను, కారు కట్టు, ఇల్లు కొను, కారు కొను, ఇల్లు కట్టు, కారు కొను. నువ్వు ఇల్లు కొట్టకపోతే నేను ఉండను, అద్దె ఇంట్లో ఉంటుంది తల్లిదండ్రి. ఇది ఒక బెదిరింపు అనమాట. నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను కారులో అట్లన్న అంటే కారు కొంటాడని. ఇదే పిల్లలకి నేర్పాల్సింది తల్లిదండ్రులు. నాయన స్పిరిట్ లేని మెరిట్ ఎందుకురా, బ్రహ్మ విద్యను నేర్చుకో నాయన అని కనీసం కొంచెమైనా చెప్పొచ్చు కదా. వాడికి తల్లికి తెలిస్తే కదా, తండ్రికి తెలిస్తే కదా చెప్పడానికి. తర్వాత అందుకని అశాంతి పాలవుతున్నాం. పిల్లల వల్ల అశాంతి వస్తుంది మనకు. ఎప్పుడైతే ధన వ్యామోహం, ధన లాలసత, సుఖభోగాలకు ప్రధానం ఇస్తామో మనం, మన పిల్లల వల్ల మనకు సుఖం ఉండదు, మన వల్ల పిల్లలకు సుఖం ఉండదు. సుఖం లేకపోవడానికి కారణం అదే. ధనం ప్రాధాన్యం కాకూడదు. జీవితం విలువలతో ఉన్నటువంటిదే జీవనం అన్నారు. విలువల లేని జీవనం జీవనం కాదు. ధర్మబద్ధమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితం కావాలి. సంస్కారవంతమైనటువంటి నిత్య శాంతితో కూడినటువంటి జీవితం కావాలి. కనుక స్పిరిట్ కావాలి, మెరిట్ కాదు నాయనా అన్న. అమ్మా ఏం భాష మాట్లాడుతున్నావు అంటాడు వాడు ఇంటికి పోతే. ఇప్పుడు మీరు పోయి చెప్పారంటే ఏమిటి లాంగ్వేజ్ మారిపోయింది అంటాడు. పృష్ఠం గిరేరివా ఊర్ధ్వపవిత్రో వాజినీ స్వమృతమస్మి అన్నారు. స్వమృతం వాజిని ఇవ అస్మి అన్నారు. నేను అస్మి అంటే నేను అయి ఉన్నాను. ఏమిటి? అమృత స్వరూపుడిని అయి ఉన్నాను, పరమాత్ముడి స్వరూపమై ఉన్నాను నేను. సు అమృతం అంటే శోభన స్వరూపం, అమృత స్వరూపమై ఉన్నాను. న చోరహార్యం, న రాజహార్యం, న భాతృభాజ్యం, న భారకారి అన్నారు. ఈ విద్యని, బ్రహ్మ విద్యని, జ్ఞానాన్ని ఎవరు కాజేయలేరు, ఎవరు తీసుకోలేరు మన దగ్గర నుంచి. మన ఆత్మస్వరూపం ఇచ్చినటువంటి ఆనందం ఏది ఇవ్వలేదు ప్రపంచంలో. అమృత స్వరూపుణ్ణి నేను. మరణం లేదు నాకు. అమృతం అంటే ఏమిటి? దేవలోకంలో వాళ్ళు తాగుతుంటారు అమృతం, అది కాదు. మృతం అంటే మరణం. శరీరానికి మరణం ఉందే కానీ నాకు మరణం లేదంటున్నాడు. అమృత స్వరూపుణ్ణి నేను. వాజిని అంటే ఎట్లాగైతే సూర్యుడు, వాజం అంటే అన్నం. సూర్యుడి వల్లనే కదా మనకు అన్నం లభిస్తున్నది. సూర్యుడి వల్లనే వర్షం పడుతుంది, వర్షం వల్ల ధాన్యం, ధాన్యం వల్ల ఆహారం. ఆ సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో ఆ సూర్యుడిలాగా నేను అమృత స్వరూపుణ్ణి అన్నారు. ఆ సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశిస్తున్నాను నేను అన్నాడు. సువర్చసం ద్రవిణం అన్నాడు. ద్రవిణం అంటే సంపద, సంపత్.
వాజశ్చమి పశవశ్చమి అవన్నీ రుద్రంలో వస్తాయి. ఇవన్నీ కూడా నేను మానుష విత్తం దైవం విత్తం అన్నారు. ద్రవిణం అంటే 2 రకాలైనటువంటి సంపత్. మానుష విత్తం దైవం విత్తం అన్నారు. మానుష విత్తం అంటే మనకు మామూలుగా ప్రాపంచికమైనటువంటి గృహం, వాహనాలు ఇవన్నీ కూడా మానుష విత్తం. మనకి కళ్ళు ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇదంతా మానుష విత్తం. కళ్ళు బాగా పనిచేస్తున్నాయంటే మనం మంచి ధనవంతులు అని అర్థం. కిడ్నీ పనిచేస్తుందంటే ధనవంతులు అని అర్థం. ఒక్కొక్క అవయవం సరిగ్గా పనిచేస్తే మనం నిజమైన ధనవంతులం. అవన్నీ స్ట్రైక్ చేయకుండా ఉంటే. జాయింట్లు బాగా పనిచేస్తున్నాయంటే మీకు అంతటి ధనవంతులు లేరు. ఎవరు చెప్పారండి ఇవన్నీ అంటే హెల్త్ ఈజ్ వెల్త్. నేను చెప్పడం ఏమిటి, ఎప్పటి నుంచో వస్తుంది. ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అన్నారు, మామూలు భాగ్యం కాదు. ఆరోగ్యమే భాగ్యం అనలేదు, ఏమన్నారు, మహాభాగ్యం అన్నారు. చూసారా, ఆరోగ్యం లేకుండా కోట్ల రూపాయలు ఉందనుకోండి, తినడానికి జీర్ణం కాదు, నిద్ర రావడం లేదు, వాడికి ఎందుకండి ఆ ధనం ఉండి. అందుకని మన వాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సువర్చసం ద్రవిణం అన్నారు, మంచి ధనం అన్నారు, ప్రకాశ రూపమైనటువంటి ధనం. అహం సువర్చసం ద్రవిణం అన్నారు. నేనే మానుష విత్తాన్ని, నేనే దైవం విత్తాన్ని. దైవ విత్తం అంటే బ్రహ్మజ్ఞానం అని అర్థం. బ్రహ్మజ్ఞానం. అమృత అక్షిత అన్నారు. ఏ యొక్క మానుష విత్తం దైవం విత్తం ఉంటే మనకు ఆరోగ్యం ఉందనుకోండి, మన ఇంద్రియాలనే పటుత్వంగా ఉన్నాయనుకోండి, అందరూ సంస్కారవంతులై ఉన్నారనుకోండి, ఇదంతా మానుష విత్తం. అందుకని మన ధనం కూడా ధనం ధర్మార్థం. ధర్మం, మన ధనం సంపాదించేది ధర్మాన్ని ఆచరించడం కోసం. ధర్మం మోక్షార్థం అన్నారు. ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం ప్రాణసంధారణార్థం. ధనం ఎందుకురా అన్నట్ట, ఎందుకేమంటే భోజనం చేయడానికి అన్నట్ట, ఆహారం కోసం. ధనం ఆహార సంపాదనార్థం. ఆహారం ఎందుకు తినాలి, ప్రాణసంధారణార్థం. ప్రాణం నిలవాలి కదండి, ప్రాణం ఉంటేనే కదా నేను ఉంటాను. ప్రాణం ఉండాలి అంటే ఏం చేయాలి, 3 పూట్ల 3 వేళల భోజనం చేయాలి. భోజనం చేయాలంటే ధనం కావాలి. ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం ప్రాణసంధారణార్థం. ప్రాణం దేనికిరా అన్నాడు, ఎందుకు జీవించడం అన్నాడు. మళ్ళీ రేపు తినటం కోసం అండి అన్నాడు. ఈట్ టు లివ్ అన్నారు, లివ్ టు ఈట్. ప్రాణం ధర్మ సంపాదనార్థం. ప్రాణం దేనికి, జీవితం ప్రాణం ఎందుకు ఉండాలంటే నేను ధర్మంగా జీవించడం కోసం నాకు ప్రాణం కావాలి. ధర్మం దేనికోసం అన్నారు, మోక్ష సంపాదనార్థం అన్నాడు, మోక్షాన్ని సంపాదించడం కోసం. అది జీవితం అంటే. ధనం ధర్మార్థం అన్నారు చివరికి. సుమేధ అమృత అక్షిత. నేను సర్వజ్ఞుడిని. సుమేధ అంటే సర్వజ్ఞుడిని, బ్రహ్మస్వరూపుణ్ణి. నేను సర్వజ్ఞుణ్ణి, అన్నీ తెలిసిన వాడిని. అమృత అంటే షడ్వికార రహితుణ్ణి, వికారాలు లేనటువంటి వాడిని. ఎటువంటి వికారాలు, మన వాళ్ళకు వాంతి అయ్యేటప్పుడు వికారం అంటారు, ఆ వికారం కాదు ఇక్కడ. వికారం అంటే వర్ధతే, జాయతే, అపరిణమతే, విపక్షీయతే, వినశ్యతే అన్నారు. పెరగడం, తరగడం, కనుమరుగైపోవడం, ఇవన్నీ వికారాలు. అటువంటివన్నీ నాకు లేవు అన్నాడు. అంటే ఏమిటి అర్థం, నేను ఈ శరీరాన్ని కాదనే కదా. శరీరానికి పుట్టడం ఉంది, పెరగడం ఉంది, మళ్ళీ తరగడం ఉంది, తరిగిన తర్వాత కరిగిపోవడం ఉన్నది. కరిగిపోవడం అంటే నశించిపోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఋషి అలా చెప్తున్నాడంటే తన శరీర దృష్టితో చెప్తున్నాడా, ఆత్మ దృష్టితో చెప్తున్నాడా? శరీర దృష్టితో చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే శరీరం అమృతం కాదు, సుమేధ కాదు, సర్వజ్ఞత లేదు దీనికి. నేను లాస్ట్ వీక్ చెప్పిన పాఠమే గుర్తులేదు. ఈరోజు ఏం వారం, ఏం తారీఖు అంటేనే ఆలోచించుకున్నా 10 సార్లు, ఏం మేధస్సు. కానీ ఆత్మదృష్టితో చూస్తే నేను అన్ని మేధస్సులు నావే అన్నాడు. సర్వజ్ఞుని ఆమ్నీషియంట్ అంటారు, ఆమ్నిపొటెంట్, ఆమ్నీషియంట్. మనం ఏమిటంటే అల్పీషియంట్ అన్నాడు.
అహంకార దృష్టితో చూస్తే అల్పిషియంట్ అన్నాడు. అందుకని అహంకార దృష్టితో ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాలేరు ఈ ప్రపంచంలో. అహంకార దృష్టితో, మనస్సు దృష్టితో, బుద్ధి దృష్టితో చూస్తే అపరిపూర్ణుడే ఎవరైనా సరే. ఎంతటి గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఎంతటి నోబెల్ ప్రైజ్ వచ్చినా సరే వాడికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. చూడండి, ఎంతటి మహామేధా సంపన్నుడైనప్పటికీ కూడా ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అంటాడు, ఇంకొక ఫీల్డ్ సంగతి అడగండి వాడిని, అది నాకు తెలియదండి, ఇట్ ఈస్ నాట్ మై ఫీల్డ్ అంటాడు. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే జాయింట్ల గురించి అడిగితే దట్ ఈస్ నాట్ మై ఫీల్డ్ అంటాడు. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి న్యూరాలజీ గురించి అడిగితే దట్స్ నాట్ మై ఫీల్డ్ అంటాడు ఆయన. దట్స్ నాట్ మై ఫీల్డ్ అంటే ఏంటి? ఐ డోంట్ నో అని అర్థం. ఐ డోంట్ నో అని చెప్పడానికి బదులుగా అది నా సబ్జెక్ట్ కాదండి అంటాడు. అది నా సబ్జెక్ట్ కాదండి అంటే ఏమిటి అర్థం? నాకు తెలియదండి అని అర్థం. కనుక ఇక్కడ నాకు అన్నీ తెలుసు అంటున్నాడు ఆయన ఆత్మదృష్టితో అని అర్థం. కనుక జ్ఞానస్వరూపం ఆత్మ. అర్థమైందా? అటువంటి ఆత్మస్వరూపం నేను అని చెప్పి ఆయన చెప్తున్నాడు పెద్దగా. అమృత అక్షిత. అక్షిత అంటే క్షయరహిత అన్నారు. వికారాలు లేకుండా, షడ్వికారాలు లేకుండా, షడూర్మీలు లేకుండా, ఇంకా చెప్పాలంటే షడూర్మయ రహిత అని కూడా చెప్పచ్చు. శరీర దృష్టితో నాకు వ్యాధి మరణాలు లేవు, వ్యాధి మరణం లేదు. ప్రాణ దృష్టితో చూస్తే నాకు ఆకలి దప్పికలు లేవు, నేను ప్రాణాన్ని కాదు కనుక నాకు ఆకలి దప్పికలు లేవు. మనస్సు దృష్టితో చూస్తే మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు కూడా నాకు లేవు, కనుక రాగద్వేషాలు లేవు, నాకు ఆకలి దప్పికలు లేవు, వ్యాధి జర అంటే ముసలితనము రోగము కూడా లేదు, నాకు జన్మ మరణాలు అసలే లేవు, ఏవీ లేవు నాకు. అవన్నీ ఎవరికండి ఉన్నాయి అన్నాడు. ఏమండి ఇప్పుడు నాకు ఉన్నాయి కదా, ఆకలి ఉంది, దాహం ఉంది, రాగం ఉంది, ద్వేషం ఉంది, వ్యాధి ముసలితనం ఇవన్నీ ఉన్నాయి కదంటే నువ్వు నీ శరీరం అనుకోవడమే అజ్ఞానం అన్నాడు. ఆ అజ్ఞానం నుంచి బయటపడు, తొందరగా బయటపడు. ఎంత తొందరగా బయటపడ్డావంటే అంత రెస్ట్ ఆఫ్ ద టైం జాలీ జాలీ, రెస్ట్ ఆఫ్ ద లైఫ్. 89 ఏట జ్ఞానం వచ్చిందనుకోండి, ఇంకొక సంవత్సరం బతకబోతున్నాడు, సెంటినరీ సెలబ్రేషన్స్. ఆ ఒక్క సంవత్సరమే కదా ఆనందాన్ని అనుభవించగలడు. జ్ఞానం కనుక 35 ఏళ్ళలో 40 ఏళ్ళలో వస్తే, 40 ఏళ్ళ టైంలో వస్తుందనుకోండి, మిగతా 60 ఏళ్ళు ఆనందంగా జీవించవచ్చు. అటువంటి ఆనందం బ్రహ్మని గురించి 2వ అధ్యాయం చదవబోతున్నాం. బ్రహ్మ విద్యని పొందడానికి ఇవన్నీ కూడా ఇదంతా శంకుస్థాపన అన్నమాట. ఈ అధ్యాయం అంతా ఏమిటంటే శంకుస్థాపన లాంటిది, ఇది ఫౌండేషన్ అన్నమాట. ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు చెప్పాలి అంటే అలా నువ్వు ఈ యొక్క శిక్షావళిని చెప్పినటువంటి నియమాలు ఆచరణ పాటిస్తే, ఇంకా రాబోతున్నాయి తర్వాత, ఇంకా 15 చెప్పబోతున్నారు సూత్రాలు అన్నమాట. 15 పాయింట్ ప్రోగ్రామ్ అని వస్తుంది. అవన్నీ కనుక చేసావనుకో 2వ అధ్యాయంలో బ్రహ్మస్వరూపాన్ని నువ్వు గ్రహించేస్తావు అన్నారు. అందుకని ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నారు ఆయన మనల్ని. ఒక జ్ఞాని ఎలా ఆనందంగా చెప్పగలడో చూడండి. కాన్ఫిడెంట్, కన్విక్షన్, భయము, దిగులు, చింత, ఆలోచన లేనే లేదు. శాంతి, సంతోషం, అభయం, భయమే లేదు ఆయనకి. అది జ్ఞాని అంటే. అటువంటి జ్ఞానుల భూమి ఇది, జ్ఞానభూమి అన్నారు మన భూమి. అటువంటి భూమిలో పుట్టాం మనం కనుక మనం కూడా ఏం కావాలి? ఇప్పుడు జ్ఞానులం కావాలి. అజ్ఞానంలో నుంచి బయటపడాలి, ఆత్మ అజ్ఞానం నుంచి బయటపడాలి అని చెప్పి ప్రతి క్షణం కోరుకోండి, పొందుతారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.